విజయసాయిరెడ్డి రాజీనామాపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి ఆయన చెప్పిన పైనే చేస్తారని చెప్పారు. బీజేపీకి దత్తపుత్రుడిగా జగన్ ఉన్నారన్నారు. తనను తాను కాపాడుకోవడానికి సాయిరెడ్డిని బీజేపీలోకి పంపిస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఇన్నాళ్లు సాయిరెడ్డి ద్వారానే బీజేపీలో జగన్ పనులు చేసుకున్నారని షర్మిల అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయిరెడ్డి గారి పని. ఒక రాజకీయంగానే కాదు, ఆఖరికి వ్యక్తిగతంగా కూడా, నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా, రాజశేఖర్ రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అబద్దాలు చెప్పిన వాళ్ళు విజయసాయిరెడ్డి, చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా, రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా, రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్లే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకునిగా తన ప్రజలని, తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే సంచలన వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు విజయవాడ కేంద్రంగా వైఎస్ షర్మిల విజయసాయిరెడ్డిపై అలాగే జగన్మోహన్ రెడ్డిపై కీలక కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎలా చెబితే అలా విజయసాయిరెడ్డి వింటాడు, జగన్ ఏం చెప్పినా కూడా విజయసాయిరెడ్డి చేసే పరిస్థితి ఉందని, అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వీడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాల్సిన విషయమని, జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత కోల్పోవడంతోనే విజయసాయిరెడ్డి జగన్ను వీడి బయటికి రావడం జరిగిందని చెప్పి కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అలాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డిని వీడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి లీడర్ కాదని చెప్పి కూడా తేలిపోయిందని, అలాగే వివేక హత్య కేసులో నిజాలు ఈరోజు చెప్పిన విజయసాయిరెడ్డి మంచి పని చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే విజయసాయిరెడ్డి తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే అక్రమాలు అలాగే అవినీతి ఏదైతే ఉందో అవన్నీ కూడా విజయసాయిరెడ్డి బయటికి తెలపాలని చెప్పి కూడా ఆమె సందర్భంగా కోరినటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దత్తపుత్రుడు అని చెప్పి కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డిని వైసీపీ నుంచి బయటికి పంపించి బీజేపీలోకి పంపించి కేసుల నుంచి కాపాడుకునేలాగా విజయసాయిరెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేయడం జరిగింది వైఎస్ షర్మిల. అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆడించే నాటకంలో ఒక భాగం అని చెప్పి కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల చేసినటువంటి కామెంట్స్ ను అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సీరియస్ గా పరిగణిస్తున్నారు. అసలు మా పార్టీ గురించి మాట్లాడే అర్హత వైఎస్ షర్మిలకు లేదని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే బలంగా ఆరోపణలు తిప్పి కొడుతున్నటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా
చేయడము, అలాగే ఆయన పార్టీలకు దూరంగా ఉండడము, ఇవన్నీ కూడా ఒక కట్టు కథ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆడేటువంటి ఒక డ్రామా ఏదైతే ఉందో ఆ డ్రామాలో ఒక భాగము. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి కోసమే విజయసాయి రెడ్డి పనిచేసే అవకాశాలు లేకపోలేదని చెప్పి కూడా ఆమె సందేహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుల నుంచి మాఫీ చేసుకోవడం కోసమే విజయసాయి రెడ్డిని పావుగా జగన్మోహన్ రెడ్డి గతంలో వాడుకున్నాడు, ఇప్పుడు కూడా వాడుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి కూడా వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో కూడా బీజేపీకి అండగా ఉంటూ బీజేపీతో అంటకాగినటువంటి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి నుంచి బయటికి రావడము, ఈరోజు వైఎస్ వివేక హత్య కేసులో ఒక నిజం చెప్పడం, ఇవంతా కూడా చూస్తుంటే మరో పరిణామాలు అయితే కీలక పరిణామాలు రాజకీయ ఏపీల వ్యాప్తంగా జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు నిజమవుతాయనేది కూడా మనం చూడాల్సింది. మరి విజయసాయి రెడ్డి రాజీనామా, అలాగే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పడం అంశం మాత్రం ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయన ఏ పార్టీకి నేను వెళ్ళట్లేదని చెప్పినా కూడా త్వరలో బీజేపీలో చేరతారన్న ఒక ప్రచారం కూడా జరుగుతోంది విజయసాయి రెడ్డి. అదే ఈ రోజు వైఎస్ షర్మిల కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి చూడాలి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు, అలాగే విజయసాయి రెడ్డి చేసినటువంటి రాజీనామా, ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పినటువంటి నేపథ్యం, ఇవన్నీ కూడా ఎలా పరిణామాలు ఏ అంశాలకు పరిణామాలు దారితీస్తాయనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. వైశాలి, అయితే షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఏమంటున్నారు? వైఎస్ షర్మిలకు ఎప్పుడైనా తన అన్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు చిక్కుతారా అన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏ అంశమైనా కూడా వైఎస్ షర్మిల చాలా గట్టిగా తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం, ఆరోపణలు చేయడం మొదటి నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు. వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడుకు దత్తపుత్రిక అని చెప్పి కూడా వారు కూడా కౌంటర్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కూటమికి అంటకాగుతూ గత ఎన్నికల్లో కూటమికి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఓట్ బ్యాంకును, అలాగే నాయకులను అందరినీ కూడా టీడీపీకి, జనసేనకు, బీజేపీకి పని చేయాలని చెప్పి గతంలో జరిగిందని చెప్పి కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు అనుకూలంగానే వైఎస్ షర్మిల పనిచేస్తోంది. తన సొంత అన్నపైనే కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఏదైతే ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరిగాయో ఆమె వ్యక్తిగతంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయనపై ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు కావచ్చు, కోర్టుకు వెళ్లడం, ఇవన్నీ కూడా ఆమె చేసిందని చెప్పి కూడా మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వైఎస్ షర్మిలపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు ఎలా చెబితే అలా వైఎస్ షర్మిల ఆటలాడుతోంది, నాటకాలు ఆడుతోంది అని చెప్పి కూడా వారు కూడా కౌంటర్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు అన్నా చెల్లెల్లో ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్దగా రియాక్ట్ అవ్వకపోయినా కూడా వైఎస్ షర్మిలపై వైసీపీ నాయకులు మాత్రం ఘాటుగా రెస్పాండ్ అవడం అయితే కనిపిస్తోంది. షర్మిల మాత్రం జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చిన్న పొరపాటు చేసినా, లేదంటే నాయకులు రాజీనామా చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గానే ఆమె కామెంట్స్ అయితే ఈ మధ్య కాలంలో కావచ్చు, గతంలో కావచ్చు విపరీతంగా వస్తున్నాయని చెప్పి కూడా వైసీపీ నాయకులు అయితే అభిప్రాయపడుతున్నారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.